నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కత్తి కన్నా కలం గొప్పది. కలంపైనే కత్తి పోరాటం సాగిస్తుంటే, పుస్తకాలు రక్షాక్తరాలు లెక్కిస్తుంటే ఏం చేయాలి? ఈ రక్త చరిత్రకు సాక్ష్యం పాకిస్తాన్. ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదం నుంచి ఆలోచన ప్రారంభమైంది. పౌర సమాజం మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ముష్కర మొక్కల్ని నిర్మూలించేందుకు విద్య అనే అస్త్రాన్ని ఎంచుకుంటోంది. ఏడాది క్రితం మారణహోమానికి వేదికగా నిలిచిన ఆర్మీ పాఠశాల సహా అన్ని విద్యాలయాలు విద్యాకుసుమాలు విరబోయించే లక్ష్యాన్ని ఎంచుకున్నాయి. అక్షరంతోనే మార్పు సాధ్యమంటూ నినదిస్తున్నాయి. ఇతర దేశాల్లో విధ్వంసాలు జరిగినప్పుడు చూసి చూడనట్లు ఊరుకున్న పాక్ పాలకులు ఇప్పుడిప్పుడే ఛాందసవ శక్తులపై మెతక వైఖరి వేడుతున్నారు. పాక్లో వచ్చిన మార్పేంటి? పౌర సమాజం ఉగ్రవాదం నిర్మూలనకు చేస్తున్న కృషి ఏంటి? ఏడాది క్రితం డిసెంబర్ 16 ఉగ్ర పంజాతో మల్లె పువ్వులా మెరిసిపోయే వందలాది పసివాళ్లు విగత జీవులుగా మిగిలారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడారు. పాఠశాలకు వెళ్లడమే చేసిన నేరమన్నట్లుగా చిన్నారుల శరీరాన్ని తుపాకీ గుళ్లు ఛిద్రం చేశాయి. దయ, మానవత్వం మరిచి పరీక్షలు రాసుకుంటున్న పసివాళ్లను కర్కశంగా పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. విచక్షణ మరిచిన ముష్కర మారణ హోమంలో 132 మంది చిన్నారులు తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఉన్మాదం తలకెక్కించుకున్న ఉగ్రమూకలు పుస్తకం పట్టిన వారందరికీ ఇదే శిక్ష విధిస్తామంటూ మరణ శాసనం లిఖించారు. ముష్కర మూకలు రాసిన ఆ రక్త చరిత్ర చూసి భావి పౌరులు అదరలేదు, బెదరలేదు. అంతేకాదు, రక్తమడుగులో నుంచి కోలుకుని పాఠశాల బాటపట్టి చదువే మాకు భవిష్యత్ అంటూ స్పష్టమైన సందేశం పంపారు. ఉగ్రమూక ఆంక్షలు పెట్టినా పుస్తకాలతోనే రేపటి జీవితానికి బాటలు వేసుకుంటున్నారు. చదువుతోనే తుపాకీ గుళ్లు చేసిన గాయాల ఆనవాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పేలుళ్లతో దద్దరిల్లిన తరగతి గదులే ఇప్పుడు మళ్లీ పిల్లల ఆటపాటలు, చదువులతో సందడిగా మారాయి. అంతేకాదు, ఇప్పుడు ఏ పాపమెరుగని వందల మందిని బలిపెట్టుకున్న ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు ఆ చిన్నారులంతా. తమ తోటి వారిని తిరిగిరాని లోకాలకు పంపించిన వారికి బదులు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకపోతే కొంచెం వినూత్నంగా. ఈ ప్రతీకారానికి కన్నుకు కన్ను, పన్నుకు పన్ను సిద్ధాంతం ఆధారం కాదు. ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి మారణహోమం సృష్టించడం అంతకన్నా కాదు. ఏ విద్యకు వ్యతిరేకంగా రక్తపుటేరులు పారించారో అదే చదువును అస్త్రంగా చేసుకుని వారిపై పోరుకు సిద్ధమవుతున్నారు. అక్షర సేద్యంతో ఛాందసవదం రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. పెన్నులు, పుస్తకాలతోనే తప్పటడుగులు వేయకుండా పాఠాలతోనే సందేశమిస్తున్నారు.
ఉగ్రవాదులు సృష్టించిన మానహోమంతో బిడ్డను కోల్పోయిన ఓ తల్లి తండ్రి బాధను ఆ సందేశం రూపంలో కళ్లకు కడుతున్నారు. కడుపు కోత మిగులుస్తున్న కన్నీటి విలువ ఎంతో అరాచక శక్తులకు తెలియచేస్తున్నారు. ఆ కష్టం మరెవరికీ రావద్దంటూ శాంతితోనే మానవత్వం పరిడవిల్లుతుందని రేపటి తరానికి జ్ఞానబోధ చేస్తున్నారు. दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे माँ उससे बदला लेने जाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है। ఉగ్రవాదుల పాశవిక దాడిలో విగత జీవులుగా మిగిలిన విద్యార్థుల సాక్షిగా మార్పు కోసం ఉద్యమిస్తున్నారు. సిరాతో నిండిపోవాల్సిన నోటు పుస్తకాలపై వదిలిన రక్తపు ఆనవాళ్లు కడిగివేసేందుకు కదులుతున్నారు. విద్యా కుసుమాలు విరబూయించి చిరునవ్వుల దేశం ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे माँ उससे बदला लेने जाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे दुश्मन के बच्चों को पढ़ाना है, मुझे दुश्मन के बच्चों పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన ఈ పాట ఆ దేశంలో విద్య పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. హింసతో చెల్లిస్తున్న మూల్యంతో ఉగ్రవాదాన్ని పారదోలాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం నుంచి సామాన్యుల వరకు పుస్తకాలు, పెన్నులతోనే రేపటి తరం చేతులకు రక్తం అంటకుండా చూడగలమని భావిస్తోంది. అణచివేత ఎక్కడైతే తీవ్రమవుతుందో అక్కడే ఆలోచన ప్రారంభమవుతుంది అన్నట్లు పాక్లో చిన్నారుల విద్యా అస్త్రమే ఉదాహరణ. చదువుతోనే అరాచక శక్తులకు సమాధానం చెప్పే పనిలో పడ్డారు. పేలుళ్లు, కాల్పులతో మిగిలిపోయిన శిథిల చిత్రం నుంచి కొత్త భవిష్యత్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ లక్ష్య సాధనకు విద్యనే ఏకైక మార్గంగా ఎంచుకున్నారు. వారందరికీ గతంలోనే మార్గనిర్దేశం చేసిన స్ఫూర్తి శిఖ మలాలా. పాకిస్తాన్లో విద్య కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడింది యూసుఫ్ జాయ్ మలాలా. అక్షరం కోసం కర్కసత్వాన్ని ఎదిరించి నోబెల్ బహుమతి సైతం అందుకుంది. బాలికలు అక్షరాలు దిద్దేందుకు తాలిబాన్ల బుల్లెట్లకు సైతం ఎదురొడ్డి నిలిచింది. స్వాత్ లోయ అనే మారుమూల జిల్లా నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ఎదిగిన ఈ బాలిక పోరాట స్ఫూర్తి దశదిశలా వ్యాపించింది. మత ఛాందసవాదాన్ని నిలువెల్లా నింపుకున్న పాకిస్తాన్లో పుట్టిన మలాలా ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. కాకలు తీరిన యోధులే చేరని లక్ష్యాలను చేరుకుంటూ బాలల హక్కుల కోసం బలమైన వాణి వినిపిస్తోంది.
ఆమె కూడా ఇలానే ఇంతకంటే ఎక్కువగానే చదువుకునే హక్కును లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు అంటూ ప్రశ్నించింది. రంగు వస్త్రాలు ధరించవద్దన్న తాలిబన్ల హెచ్చరికలు పట్టించుకోకుండా ఇష్టమైన గులాబీ రంగు దుస్తులు ధరించటం నుంచి పాటలు వినటం వరకు అన్నీ చేసింది. స్వాత్ లోయలో వందలాది మంది అమ్మాయిల్ని బడిబాట పట్టేలా చేసింది. ఈ పోరాటంపై తట్టుకోలేని తాలిబన్లు మలాలాపై కాల్పులు జరిపారు. మృత్యువు వరకు వెళ్లిన యూసఫ్ బతికి బయటపడి పాక్లో విద్యా కుసుమాలు పూయించడమే లక్ష్యంగా పెట్టుకుంది. We realize the importance of light when we see darkness. We realize the importance of our voice when we are silenced. In the same way, when we were in Swat, the north of Pakistan, we realized the importance of pens and books when we saw the guns. The wise saying, "The pen is mightier than sword," was true. The extremists were and they are afraid of books and pens. The power of education frightens them. They are afraid of women. The power of the voice of women frightens them. పాక్లో ఉగ్రవాదులు సృష్టిస్తున్న విధ్వంసాలతో ఆ దేశ ప్రభుత్వంలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. తాలిబన్లకు పాక్ స్వర్గధామంగా మారిందన్న అంతర్జాతీయం ఒత్తిడి సైతం ఉగ్రవాదులపై పోరుకు ముందుకు కదిలేలా చేసింది. పెషావర్ ఘటన తర్వాత 20 సూత్రాల పథకంలో పాక్ ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరుకు జాతీయ కార్యాచరణ ప్రణాళికకు స్థానం కల్పించింది. పెషావర్ పాఠశాలలో ఘటన తర్వాతి రోజే ఉరిశిక్షపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిషేధం ఎత్తివేశారు. పాఠశాల దాడికి పాల్పడిన ముష్కరులకు దశల వారీగా ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. పట్టుబడిన ఉగ్రవాదులకు త్వరగా శిక్ష విధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాలిబన్ల కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా తదితర గిరిజన ప్రాంతాల్లోని తాలిబన్ల స్థావరాలపై వరుస దాడులతో సైన్యం విరుచుకుపడుతోంది. ఇదే సమయంలో బహుముఖ వ్యూహంలో భాగంగా విద్యను ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ సర్కార్ చర్యలు తీసుకుంది. దాడులు జరగకుండా విద్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. పదవీ విరమణ చేసిన భద్రతాధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఉగ్రమూకల సమాచారం తెలుసుకునేందుకు ప్రతి ప్రావిన్స్ లో హాట్ లైన్ ఏర్పాటు చేసింది. మలాలాపై దాడి తర్వాతే పాక్ సర్కార్ ముష్కరులపై దాడులు ప్రారంభించింది. స్వాత్ లోయని ముష్కరులపై పోరు బాంబుల వర్షం కురిపించింది. ఆ లోయలో వారిని దాదాపు తుడిచిపెట్టినంత పని చేసింది. తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ పెషావర్ పాఠశాలపై దాడితో పోరు తీవ్రతరం చేసింది. చదువుతోనే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న పాక్ చిన్నారుల ఆలోచన అత్యుత్తమం. కేవలం దాడులతోనే ముష్కర మూకలను కూకటి వేళ్లతో పెకిలించటం సాధ్యం కాదు. ఆజ్యం పోయటం వల్ల మంటలు ఎగసిపడతాయి తప్ప పూర్తిగా ఆర్పివేయడం కష్టమే. కరడుగట్టిన ఛాందసవాదులు ఉన్న దేశంలో విద్యతోనే వికాసం సాధ్యమంటున్న చిన్నారుల సందేశం స్ఫూర్తిగా పాక్ పాలకులు అడుగులు వేయాలి. తుపాకులు, బాంబులు పట్టకుండా రేపటి తరం విద్యావంతులైతేనే ఉగ్రవాదానికి అడ్డుకట్టపడుతోంది. మారణ హోమాలు మాని మనిషి మనిషిగా బతికే అవకాశం ఉంటుంది. అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. షార్ గగనసెగకు మువ్వన్నెల వెలుగులెద్దిన మన అంతరిక్ష కేంద్రం. భారత కీర్తి ప్రతిష్టలు దిగంతాలకు చేర్చిన మంగళయాన్, చంద్రయాన్ 1 ప్రయోగాల వేదిక. ఎన్నో విదేశీ ఉపగ్రహాలు భూకక్షలో ప్రవేశపెట్టి ఇస్రోకు కాసుల వర్షం కురిపిస్తున్న విజయవంతమైన లాంచింగ్ ప్యాడ్. భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మానవ సహిత రోదసి యాత్రకు బాటలు వేస్తున్న పరిశోధన కేంద్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఘనతలు. అందుకే 44 ఏళ్ల వ్యవధిలో 50 ప్రయోగాలు రికార్డు సొంతం చేసుకుంది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్. PSLV C-29 ప్రయోగం విజయంతో స్వర్ణోత్సవ సంబరాల్లో మునిగి తేలింది షార్ బృందం. నిన్న నేటి శాస్త్రవేత్తల్ని ఘనంగా సన్మానించుకుని మురిసింది. భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకుని దేశ కీర్తి ప్రతిష్టలు అనంత దూరాలకు చేర్చేందుకు వడివడిగా ముందుకు సాగుతోంది. ఇస్రో ప్రపంచ అంతరిక్ష యవనికపై దినదిన ప్రవర్తమానంగా వెలిగిపోతున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. రోదసి గుట్టుమట్లు విప్పి చెప్పడంలో అగ్ర రాజ్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా భారత్ను అగ్రభాగాన నిలుపుతున్న ఇస్రోకింత ఘనకీర్తి దక్కడానికి కారణం
దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రతి ప్రయోగం విజయవంతం కావడమే. చంద్రయాన్ 1 ప్రయోగంతో జాబిల్లిపైకి యాత్రలో తొలి గెలుపు బావుట ఎగరేసిన భారత్ అంగారకుడిపైకి మంగళయాన్ విజయంతో విశ్వకీర్తి సొంతం చేసుకుంది. IRNSS ప్రయోగంతో సొంత నేవియేషన్ వ్యవస్థ రూపొందిస్తున్న ఇస్రో పదుల కొద్దీ విదేశీ ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టి నమ్మదగ్గ రోదసీ సంస్థగా ఖ్యాతి గడించింది. ఏటా కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తోంది. ఇస్రో సాధించబోయే ఘనతల వెనుక సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం పాత్ర మరువరానిది. 1969లో ఉనికిలోకి వచ్చి 70వ దశకం తొలి చివరి రోజుల్లో విజయాన్ని అందుకున్న ఈ కేంద్రం ఆ తర్వాత భారత్కు ఎన్నో గగన విజయాలు అందించిన వేదికగా చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 1, మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలన్నీ ఈ కేంద్రం నుంచి జరిగినవే. IRNSS కోసం కొన్ని ఉపగ్రహాలు ఇక్కడి నుంచే నింగిలోకి చేరాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయం సాధించిన GSLV మార్క్ 3 ప్రయోగం కూడా షార్ నుంచి జరిగినదే. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం లేదా షార్ 45 ఏళ్ల కిందట తొలిసారి ఉనికిలోకి వచ్చింది. 1969 నుంచి పనులు ప్రారంభమయ్యాయి. షార్ అంటే శ్రీహరికోటపై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోటని రాకెట్ ప్రయోగ కేంద్రంగా ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ ఎంపిక చేశారు. అభివృద్ధి చేయడంలో ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధవన్ కీలక పాత్ర పోషించారు. అందుకే 2002లో సతీష్ ధవన్ రోదసీ కేంద్రంగా పేరు మార్పు చేశారు. దేశంలో మరెన్నో ప్రాంతాలు ఉండగా ఇక్కడ షార్ ఏర్పాటు చేయడానికి చాలా పెద్ద కారణమే ఉంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర భౌగోళిక స్వరూపం చూస్తే భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువ కావటం వల్ల రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుంది. అందుకే PSLV, GSLV రాకెట్లు సులభంగా నింగిలోకి దూసుకెళ్తున్నాయి. షార్కు తూర్పున బంగాళాఖాతం ఉంది. సుమారు 27 కిలోమీటర్ల తీరరేఖ కేంద్రం పరిధిలో ఉంది. మిగిలిన సరిహద్దుల్లో పులికాట్ సరస్సు ఉంది. ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే సులభంగా సముద్రంలోకి మళ్లించవచ్చు. కాబట్టి ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశముండదు. ఒకప్పుడు ఈ కేంద్రమున్న చోట సుమారు 18 గ్రామాలు ఉండేవి. వీరిని వేరే చోటకు పంపించి పునరావాసం కల్పించారు. ఇప్పటి వరకు షార్ నుంచి 50 ప్రయోగాలు జరిగాయి. వాటిలో 37 విజయవంతమయ్యాయి, 8 విఫలమయ్యాయి. వాటి ద్వారా 84 ఉపగ్రహాలు నింగిలోకి పంపగా అత్యధికం విదేశీ ఉపగ్రహాలే. షార్లోని ప్రయోగ వేదికల నుంచి ఇస్రో మానసపుత్రిక PSLV ద్వారానే ఇప్పటివరకు 35 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. సంస్థకు కోట్ల కొద్దీ రాబడి, అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. 50వ ప్రయోగాన్నే తీసుకుంటే అయిన ఖర్చు కంటే వచ్చిన ఆదాయమే అధికం. అనేక దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఇప్పటివరకు 4500 కోట్ల రూపాయలకు పైగా రాబడి పొందింది. వాటన్నిటికీ ఆలంబనగా నిలిచింది షార్ కేంద్రమే. 1971లో నింగిలోకి ఎగిసిన RH-125 సౌండింగ్ రాకెట్ షార్ నుంచి తొలి ప్రయోగం. రోహిణి 1A ఇక్కడి నుంచి జరిగిన తొలి ఆర్బిటాల్ శాటిలైట్ ప్రయోగం. 1979 ఆగస్టు 9న ఈ ప్రయోగం జరగ్గా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రెండో దశలో రోహిణి 1A విఫలమైంది. తర్వాత మాత్రం అనేక విజయాలు షార్ ఖాతాలో చేరాయి. ప్రస్తుతం షార్లో 2 లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి. మూడవది నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రెండో లాంచింగ్ ప్యాడ్ను 2005 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ నుంచి విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి ఎగిశాయి. అందుకే ఈ ప్యాడ్ను యూనివర్సల్ లాంచింగ్ ప్యాడ్ అంటారు. ఏడాదిలో 2 లాంచింగ్ ప్యాడ్ల నుంచి ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ 4.5 దశాబ్దాల వ్యవధిలో షార్ ఎస్ఎల్వి స్థాయి నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3 స్థాయికి ఎదిగింది. ఎస్ఎల్వి ప్రయోగ వేదిక నుంచి ఇప్పటివరకు 8 రాకెట్ ప్రయోగాలు జరిగాయి. వీటిలో 3 విజయవంతమయ్యాయి, 2 పాక్షిక విజయం సాధించాయి. మొదటి ప్రయోగ వేదిక 1990 నుంచి అందుబాటులో ఉంది. ఇప్పటివరకు 29 ప్రయోగాలు జరిగాయి. ఇందులో 2 విఫలం, 1 పాక్షిక విజయం. రెండో ప్రయోగ వేదిక నుంచి ఇప్పటివరకు 14 ప్రయోగాలు జరిగాయి. ఇందులో 3 విఫలమయ్యాయి, 1 పాక్షిక విజయం, 10 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లాయి. షార్ నుంచి 4 ఎస్ఎల్వి వాహక నౌకలు పంపారు. వీటిలో 1 పూర్తిగా, మరొకటి పాక్షికంగా విఫలమవగా 2 విజయవంతమయ్యాయి. ఆగ్మెంటెడ్ ఉపగ్రహ వాహన నౌక ఏఎస్ఎల్వి ప్రయోగాలు 4 జరగ్గా 2 విఫలం చెందాయి. 1 పాక్షికంగా, మరొకటి పూర్తిగా విజయం సాధించాయి. 1987 మార్చి 24న ఎస్ఎల్వి వాహక రాకెట్ ప్రయోగం జరిపారు. షార్ నుంచి అత్యంత విజయవంతమైన వాహన నౌకగా పిఎస్ఎల్వి ఘనత వహించింది. పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటివరకు 32 ప్రయోగాలు జరగగా అందులో 30 విజయవంతమయ్యాయి. మిగిలిన వాటిలో 1 పాక్షికంగా, మరొకటి పూర్తిగా విఫలమైంది. 1993 సెప్టెంబర్ 20న పిఎస్ఎల్వి వాహక నౌక వాడుకలోకి వచ్చింది. పిఎస్ఎల్వి తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్ఎల్వి ప్రయోగాల్లో 9ంటికి 4 మాత్రమే విజయవంతమయ్యాయి. అయితే ఇటీవల చేపట్టిన జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం విజయవంతం అవడం ద్వారా 2017లో భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రకు మార్గం సుగమమైంది. 2001 ఏప్రిల్ 18న మొట్టమొదటి జిఎస్ఎల్వి ప్రయోగం షార్ నుంచి చేపట్టారు. పిఎస్ఎల్వి C-29 షార్ నుంచి చేపట్టిన 50వ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇస్రో పూర్తి వాణిజ్యపరంగా నిర్వహించింది. సింగపూర్కి చెందిన 6 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం విజయవంతం కావడంతో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో సంబరాలు జరిగాయి. లాంచింగ్ వెహికల్ అసెంబ్లింగ్ నుంచి పరీక్షించడం, సాలిడ్ ప్రొపెల్లెంట్ స్పేస్ బూస్టర్ ప్లాంట్, SPROB వంటి వెసులుబాట్లు ఇక్కడ ఉన్నాయి. ఘన మోటార్లను పరిశీలించడానికి కూడా వీలవుతోంది. పిఎస్ఎల్వికి సంబంధించిన అన్ని అంశాల్లో ఉపయోగపడే సరంజామా ఈ లాంచింగ్ ప్యాడ్లలో ఉంది. ఉపగ్రహం నావిగేషన్ను గమనించే అధునాత వ్యవస్థ కూడా ఈ కేంద్రం సొంతం. జిఎస్ఎల్వి ప్రయోగాలకు కూడా షార్ ఎంతో అనుకూలం. ఇస్రో విజయ ప్రస్థానంలో షార్ తిరుగులేని పాత్రకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.